ఓ సాయంత్రం నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్లో తిరుగుతుండగా నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఓ ట్రాఫిక్ కూడల్లో నా కారుని లారీ వెనక నుండి గుద్దేసింది. ఎలాగోలా కారుని రోడ్డు పక్కకు తీసుకొచ్చాను. అదృష్టవశాత్తు నా దగ్గర ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు కూడా ఉన్నాయి. హలో సార్, నా పేరు రంజన్. నేను మీ కంపెనీలో మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. దాని నంబరు 12345667. నా కారుకి ప్రమాదం జరిగిందన్న విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. దాని రిజిస్ట్రేషన్ నంబర్ ABC 1234. ఇప్పుడు మీ వాహనం ఏ ప్రదేశంలో ఉంది? నేను రోడ్ నంబర్ 5లో 4వ ట్రాఫిక్ కూడల దగ్గర ఉన్నాను. కార్ సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. రంజన్ గారు, మీ కారును కదపవద్దని కోరుతున్నాను. మీ కారుని ఇంకా దానికి జరిగిన నష్టాన్ని చూడడానికి నేనొక సర్వేయర్ని పంపిస్తాను. ఏంటి, సర్వేయరా? ఎవరతను? దీంతో అతనికేంటి సంబంధం? నేను మీతోనే సంప్రదిస్తాను. నేను మూడో వ్యక్తితో మాట్లాడదలుచుకోవట్లేదు. సార్, ఇన్సూరెన్స్ సర్వేయర్ అనేవాడు వాహనానికి లేదా బీమా చేయబడ్డ వేటికైనా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాడు. మేము నియమించిన సర్వేయరు సర్వే చేసి మీ కారుకు జరిగిన నష్టాన్ని మా తరపున ఖచ్చితంగా అంచనా వేస్తాడు. కానీ అతనుకున్న అర్హతలేంటి? మూడో వ్యక్తి తీర్పు మీరెలా నమ్ముతారు? నాకీ వ్యవహారం మీద నమ్మకమే లేదండి. రంజన్ గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇన్సూరెన్స్ సర్వేయర్ అనేవాడు జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం తరపున సర్వేయర్గా పనిచేస్తూ నష్టాన్ని అంచనా వేసే ఓ అధికారి. ఇతను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్మెంట్ అథారిటీ నుండి లైసెన్స్ పొందుతాడు. కాబట్టి మేం పంపే సర్వేయరు తప్పనిసరిగా IRDA ద్వారా లైసెన్స్ పొందినవాడై ఉంటాడు. నేను అతని వివరాలు మీకు ఇస్తాను. మా కంపెనీ నుండి పొందిన అపాయింట్మెంట్ లెటర్ కూడా అతని దగ్గర ఉంటుంది. మీరతన్ని వెంటనే సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓ అలాగా? అయితే మంచిది. నేను ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఎదురు చూస్తుంటాను. మీ తక్షణ సహాయానికి ధన్యవాదాలు. గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ సర్వేయర్లు IRDA అంటే బీమా క్రమబద్ధీకరణ మరియు అభివృద్ధి అధికార వర్గం నుండి లైసెన్సు పొందిన వృత్తి నిపుణులు. వీరు ఇన్సూరెన్స్ సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ రెగ్యులేషన్స్ 2000కు లోబడి సర్వేయర్లుగా నష్టాన్ని అంచనా వేస్తారు.